హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం స్వేచ్ఛ గురించి తెలుసుకుందాం. స్వేచ్ఛ మనసుకు సంబంధించిందా, మనిషికి సంబంధించిందా? ఈ క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందికి క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిందండి. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అమ్మాయికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. అంటే ఎలానో ఏంటో అని భయపడుతూ ఉంటారు కొంతమంది ఏం పర్వాలేదు, దేనికైనా మనం ముందుకు వెళ్దామనేసి వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. కానీ ఎంతమంది ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఇదైతే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిందండి. తల్లిదండ్రులు ఎవరైనా వెళ్ళి మీరు ఇలా చేసుకోండి, ఇలా ఉండండి, ఎలా పడితే అలా తిరగండి, ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోనండి అంటే, మంచి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు మంచోళ్ళు, షార్ట్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు చెడ్డ వాళ్ళ అని క్వశ్చన్ వేస్తే కాదనే చెప్తాను నేను. ఎందుకంటే చీర కట్టుకున్న వాళ్ళు మంచోళ్ళు లేరు చీరలు కట్టుకున్న వాళ్ళల్లో. అలాగనే పొట్టి డ్రెస్సులు, చూడిదారులు అవి వేసుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళు లేరు. సో ఏదైనా సరే వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది స్వేచ్ఛ కానివ్వండి. తల్లిదండ్రులు మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చినారు అని అనుకుంటే ఆ స్వేచ్ఛ అంటేనే నమ్మకం పెట్టి మనల్ని బయటకు వదిలారు వాళ్ళు అంటే ఆ నమ్మకాన్ని, ఆ స్వేచ్ఛని రెండింటినీ కాపాడుకోమని, అంతేకాని విచ్చలుడిగా తిరగమని కాదు. ఈ విచ్చలుడిగా ఎవరు తిరుగుతుంది? ఎందుకు తిరగట్లేదు? చాలామంది చూస్తున్నాను నేను. ఎలా పడితే అలా తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఇది కాదు కదా స్వేచ్ఛ అంటే. వాళ్ళు ఎందుకు స్వేచ్ఛనిస్తారంటే, నా పిల్లలు ఈ వయసులో నేర్చుకొని, ఈ వయసులో కింద పడి లేచి అన్నీ తెలుసుకుంటేనే ఫ్యూచర్లో బాగుంటారని. అంతేగాని ఎవరిని పడితే వాడిని నమ్మి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎలా పడితే అలా చేసుకొని, దీని పేరు స్వేచ్ఛ కాదు. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేశారు, నమ్మకంగా వదిలేశారు. ఆ నమ్మకాన్ని నువ్వు ఎంతవరకు నిలబెట్టుకున్నావు అనేదే క్వశ్చన్ మార్క్. నీ వల్ల అవుతే నిలబెట్టి వాళ్ళ ముందు నిలబడు, చూపించు. స్వేచ్ఛ అంటే చదువులో ఉండాలి, గెలవడంలో ఉండాలి, ఎదుటి మనిషి మనసు గెలుచుకోవడంలో ఉండాలి. ఇది అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకటే మాట. స్వేచ్ఛ అంటే ఇది. అంతేగాని విచ్చలుడిగా తిరగమనో, డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమనో, నోటికి ఏది బందితే తినమనో, ఎవరిని పడితే వాళ్ళని నమ్మమనో కాదు స్వేచ్ఛ అంటే. తల్లిదండ్రులు అందుకు కాదు మిమ్మల్ని కనిపించింది. ఇది ఇంక్లూడింగ్ అబ్బాయిలకు కూడా యూజ్ అవుతుంది. నా వీడియోస్ చూసే వాళ్ళల్లో ఎంతమంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉన్నారో, అబ్బాయిలు ఉన్నారో నాకు తెలియదు. కానీ దయచేసి విని అర్థం చేసుకొని మారండి.